ఇప్పుడు మామూలుగా కీమోథెరపీ టెక్నాలజీ అంటే ఆ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అసలు బ్లడ్ క్యాన్సర్ కంటూ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ ఏమి ఉన్నాయి సార్ మనకి? సో బ్లడ్ క్యాన్సర్స్ అనగానే ఒక షేక్ అనమాట కదా. అప్పటికి ఇప్పుడు కూడా బ్లడ్ క్యాన్సర్స్ అనగానే షేక్. ఎందుకంటే సినిమాల్లో చూపించినట్టు బ్లడ్ క్యాన్సర్లో అంత దారుణమైనవి కాదనమాట. నిజంగా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఓన్లీ బ్లడ్ క్యాన్సర్నే చూస్తాను రోజు మొత్తం. ఆ బ్లడ్ క్యాన్సర్లో మీరు అనుకున్నట్టు ఒకే ఒక రకం కాదు, ఓకేనా. ఇప్పుడు పొట్ట క్యాన్సర్ ఒక రకం అన్నట్టు అనుకున్నట్టు బ్లడ్ క్యాన్సర్లే ఒక పెద్ద చాప్టర్ లాంటిది, ఒక పెద్ద సబ్జెక్టు, దానికో స్పెషలిస్ట్. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్లు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో మేజర్గా ఒక 6 రకాల బ్లడ్ క్యాన్సర్లు ఉంటాయి. అక్యూట్ లుకేమియాస్ అంటాం, దాని తర్వాత క్రానిక్ లుకేమియాస్, లింఫోమా, మైలోమా, దాని తర్వాత ఎండిఎస్, ఎంపిఎన్, ఇలా ఒక 6 రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో అక్యూట్ లుకేమియాస్ అన్నీ ఒక డిఫరెంట్ అనమాట, ఓకేనా. వాటికి వీటికి సంబంధం ఉండదు. అక్యూట్ లుకేమియాస్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట, పిల్లల్లో వచ్చేది, పెద్దల్లో వచ్చేది. సో ఈ అక్యూట్ లుకేమియాసే కొంచెం కష్టమైనవి. మనం అనుకున్నట్టు అంత సీరియస్గా ఏది బ్లడ్ క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉండే ఆ భయం అది మొత్తం ఏంటంటే ఈ అక్యూట్ లుకేమియాసే. అవి అంత ఈజీగా తగ్గవు, వదిలేస్తే 4 వారాల్లో చనిపోవచ్చు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక అతనికి పెద్ద క్యాన్సర్ వచ్చింది, 6 నెలల నుంచి బాగానే ఉన్నాడు. యాక్చువల్గా అతనికి 6 నెలల ముందే ప్రాబ్లం స్టార్ట్ అయింది, కాకపోతే ఇప్పుడు దాకా కూడా బాగానే ఉన్నాడు. కాకపోతే ఈ బ్లడ్ క్యాన్సర్స్లో అక్యూట్ లుకేమియాస్ అనేవి 6 నెలలు ఉంచితే మనిషి బ్రతకలేడు, అంత ర్యాపిడ్గా గ్రోత్ అవుతాయి అన్నమాట. నిన్నటికి వాళ్ళకి చాలా తేడా వచ్చింది కదా అనుకుంటాం. సో అలాంటి అక్యూట్ లుకేమియాస్ మొత్తం ఒక విధం అయితే, అది కాకుండా క్రోనిక్ లుకేమియాస్, లింఫోమాస్, మైలోమా, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అనమాట. వాటికి పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టేజ్ 4 అయినా కానీ ట్రీట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఏంటంటే ఈ లింఫోమాస్ కానీ, మైలోమా కానీ, ఎండిఎస్, ఎంపిఎన్లు, ఇవన్నీ ఏంటంటే చాలా సింపుల్గా ట్రీట్ చేసి, యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే కొన్ని బ్లడ్ క్యాన్సర్కి, ఇందాక మీరు వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, అది సిఎల్ఎల్ అనే ఒక క్యాన్సర్ అనమాట. దానికి ట్రీట్మెంట్ చేయట్లేదు నేను. జస్ట్ 3 నెలలకు రండి, దాన్ని అబ్జర్వేషన్లో చూద్దాము అని మాత్రమే చెప్తున్నాను. అంటే ముందు ఫస్ట్ అపోహ ఏంటి మంది, బ్లడ్ క్యాన్సర్స్ అనగానే చాలా సీరియస్, దాని గురించి రాగానే మనం హోప్స్ వదిలిపెట్టుకోవాలి అని సగం మంది ఉన్నారు. దాంట్లో క్లియర్ ఏంటంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అక్యూట్ లుకేమియాస్ కొంచెం జాగ్రత్త పడాలి, కొంచెం కాదు చాలా జాగ్రత్త పడాలి, మిగతా అన్ని పర్లేదు. ఓకే. సో ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, ఈ స్టేజ్ 1 నుండి స్టేజ్ 4కి వెళ్తాకి ఎంత టైం పడుతుంది? సో దానికి నేను ఇంకొంచెం రివైజ్డ్గా క్వశ్చన్ చెప్తాను అనమాట. దీంట్లో ఉన్న ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్కలాగా ప్రవర్తించింది. అన్ని క్యాన్సర్లు ఒకేలాగా ఉంటే నేను 3 సంవత్సరాలు ఒక్క క్యాన్సర్ గురించి చదవాల్సిన అవసరం లేదు. ఈ లింఫోమాస్ అన్నాను కదా, లింఫోమాస్లో ఒక 50 రకాలు ఉంటాయి. సో ఈ 50 రకాల ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. సో అన్ని క్యాన్సర్లు కలిపి ఒక 100 రకాలు ఉన్నాయనుకోండి రఫ్గా, బ్లడ్ క్యాన్సర్లు ఒక 50 రకాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఇప్పుడు ఇన్డెప్త్గా అనలైజ్ చేస్తున్నాం, ఓకేనా. సో బ్లడ్ క్యాన్సర్ అనగానే అక్యూట్ లుకేమియాస్ అన్నీ స్టేజ్ 4 అనమాట. ఎందుకంటే రక్తంలో కలిసి క్యాన్సర్ కణాలు ఉంటాయి. డిటెక్ట్ అవుతాయి, కాకపోతే చాలా తక్కువ టైం ఉంటుంది. డయాగ్నోస్ నుంచి డిటెక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 6 వీక్స్ లేకపోతే 8 వీక్స్ అంతే అనమాట. అదే వేరే అనుకోండి, లింఫోమాస్ అవన్నీ అనుకోండి, అవి కొన్నిసార్లు 6 నెలలు ఉండొచ్చు. సిఎల్ఎల్ అని చెప్తున్నాను కదా, అదైతే అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. నిదానంగా ఒక్కొక్క డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ. ఇదేంటంటే ఏజ్ పెరిగే కొంది ఇదేంటి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు కొన్నిసార్లు మైలోమా అనే ఒక జబ్బు ఉందన్నమాట. అది కూడా ఒక బ్లడ్ క్యాన్సర్. దాంట్లో ఏంటి, జీన్స్ డ్యామేజ్ అయ్యి సో ఇన్ నెంబర్ ఆఫ్ జీన్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఫ్రాంక్గా క్యాన్సర్ రావటం మొదలైంది. సో మనం క్యాన్సర్ రాకన్నా ముందు ఒక 5 సంవత్సరాల క్రితం టెస్ట్ చేసినా కానీ ఆ క్యాన్సర్కి సంబంధించిన కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే అది నిజంగా వచ్చి మన శరీరాన్ని డ్యామేజ్ చేయడానికి ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్. సో ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్కలాగా. దాంట్లో ఇప్పుడు డీటెయిల్గా మనం అది ఎందుకు వచ్చింది. సో ఒక సిఎంఎల్ అనే ఒక క్యాన్సర్ ఉందన్నమాట ఉదాహరణకి. దాంట్లో BCR-ABL అనే ఒక జీన్ డ్యామేజ్ వల్ల క్యాన్సర్ వచ్చింది. సో మనం ఆ జీన్ ఏంటో కనుక్కుంటున్నాం, ఆ జీన్ తగ్గిందా లేదో కూడా కనుక్కుంటున్నాం అనమాట. సో ఇందాక టెక్నాలజీ అన్నప్పుడు ఈ టెక్నాలజీ ఇలా వాడుతున్నాం, ఓకేనా. సో అది వాడటం వల్ల మనం ఇంకా బాగా తెలుసుకొని దాన్ని పూర్తిగా తగ్గించడానికి చేస్తున్నాం అనమాట. ఓకే.